రీసెంట్గా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. వారి గురించి తెలుసుకుందాం. అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది, ఎవరు ఎన్నుకుంటారు, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఏ ఆర్టికల్ ప్రకారం ఎక్స్-అఫిషియో చైర్మన్గా ఉంటారు, ఏ పద్ధతిలో ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటారు, అతని పదవి కాలం ఎంత, అతను దేనికి బాధ్యత వహిస్తారు, వీటి గురించి తెలుసుకుందాం. రీసెంట్గా సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజార్టీతో ఎన్డీఏ పార్టీ అభ్యర్థిగా ఇండియా కూటమికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద 152 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీలు 3 ముఖ్యంగా: 1 బీజేడీ, 2 బీఆర్ఎస్, 3 శిరోమణి అకాలీదళ్. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? రాజ్యాంగం ప్రకారం 66వ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది. వీరిని ఎవరు ఎన్నుకుంటారు? పార్లమెంట్ ఉభయ సభలు అంటే రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఎలక్టరల్ కాలేజీగా ఏర్పడి ఎన్నుకుంటారు. ఏ పద్ధతి ప్రకారం? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి పదవి కాలం 5 సంవత్సరాలు. రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు, ఎక్స్-అఫిషియో చైర్మన్గా. ఈ ఆర్టికల్ ప్రకారం అంటే 64వ ఆర్టికల్ ప్రకారం ఉంటారు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు 6 నెలల పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా వ్యవహరిస్తారు. ఎందుకంటే 6 నెలల తర్వాత కన్ఫామ్గా రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి, రాష్ట్రపతి ఎన్నిక కావాలి. కాబట్టి 6 నెలల పాటు గరిష్టంగా రాష్ట్రపతి పదవి ఖాళీ అయిన సందర్భంలో రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. ఇప్పటివరకు మొత్తం 15 మంది వ్యక్తులు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. వాళ్ళల్లో కొంతమంది ఏకగ్రీవంగా, కొంతమంది ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తులు 3. 1 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఇతను 2 సార్లు ఎన్నికయ్యారు. 2 వ్యక్తి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా, ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసిన తర్వాత జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 12 మంది ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. 15వ వ్యక్తి సిపి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించిన తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన సభ్యులు 6. 1 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, 2 జాకిర్ హుసేన్ గారు, 3 వివి గిరి, 4 ఆర్ వెంకట్రామన్, 5 శంకర్ దయాళ్ శర్మ, 6 కేఆర్ నారాయణ్.